హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. మొదటిగా అయితే మేము హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము. ఇందులో మనకు సరిపడా కొత్తిమీర, పుదీనా అండ్ ఉల్లిపాయలు అండ్ దాంతోపాటుగా పచ్చిమిర్చి తీసుకున్నాం అనమాట. చికెన్ మనకు హాఫ్ కేజీ చికెన్కి అయితే 2.5 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది మనకు మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యే వరకు చూసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన యొక్క తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఈ విధంగా వేసుకొని అవి కూడా మనకి ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం హీట్ చేస్తూ ఉండాలి. అలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా అయితే నేను పచ్చిమిర్చి వేసాను. ఆ పచ్చిమిర్చి అనేవి మనకు ఆ యొక్క మంచిగా ఎంచుతూ ఉండాలన్నమాట. వాటితో పాటుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అనేవి రెండు మంచిగా ఫ్లేమ్ చేయాలన్నమాట. ఉల్లిపాయలు అనేవి మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు చికెన్ వేసుకోవాలి. మనకి ఏదైతే చికెన్ తీసుకున్నామో ఆ చికెన్ అనేది వేసుకొని అవి అనేది మంచి కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే చికెన్ మనం ఎంత మంచిగా కలుపుతుంటామో అంత టేస్ట్ అనేది వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది మనం తొందరగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనకు అన్ని ముక్కలకు కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత ఏంటంటే 2 to 5 మినిట్స్ వరకు మనకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఎందుకంటే ఆ ముక్కలకు అనేది మన యొక్క పేస్ట్ అనేది మొత్తం పడుతుంది అనమాట. వాటి యొక్క పేస్ట్ అనేది మనకు ముక్కలకు అతుకుతుందంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అలా 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు నేను పసుపు వేసాను. పసుపు అనేది మనకు ఆ యొక్క మొత్తం కలుపుకొని అన్ని ముక్కలకు పసుపు పట్టే విధంగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న టమోటా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు చిన్న గ్రేవీ టైప్లో మంచిగా వస్తుంది అనమాట. నేనైతే కానీ ఒక చిన్న టమోటా వేసాను. మరీ ఎక్కువ కాదు, మరీ చిన్నది వేసాను. టమాటో వేసే తర్వాత ఏంటంటే మనకు మన చికెన్లో ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అనేది కూడా మొత్తం అనేది వెనికిపోతుంది అనమాట. అంటే మొత్తం కూడా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనకు ఆయిల్ అనేది మొత్తం కూడా బయటికి వస్తుంది అనమాట. అప్పుడు మనకు ముక్క ఏంటంటే మంచి ఫ్లేమ్లో వస్తుంది అనమాట. అంటే ఆయిల్ అనేది మనకు బయటకు వస్తుంది. ఆయిల్ బయటకు వచ్చే వరకు చూసుకోవాలి. అండ్ అందులో ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మన కింద అనేది అడుగు అంటుంది అనమాట. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పుదీనా వేసాను. మనం 1/2 కేజీ తగ్గట్టుగా నేనైతే కొంచెం పుదీనా వేసుకున్నాను. ఈ పుదీనా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఉంచాలి. అలా నేను ఒక 2 to 5 మినిట్స్ ఉంచిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కలపెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే మనకి ఏంటంటే తొందరగా కింద అడుగంటుతున్నాయి. అలా కలపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి నెక్స్ట్ వేసిన తర్వాత ఏంటంటే 2.5 స్పూన్స్ వరకు నేనైతే కారం పొడి వేసాను అనమాట. మన 1/2 కేజీ తగ్గట్టుగా నేనైతే కానీ 2.5 స్పూన్ వేసుకున్నాను. అది మీరు ఎంతైతే చేస్తారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. అలా కారం పట్టిన తర్వాత మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ వరకు మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కారం అనేది మనకు ముక్కలకు పట్టే విధంగా ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. అలా 2 మినిట్స్ అయిపోయిన తర్వాత అందులో నేనైతే దాని ముక్క మునిగే విధంగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఆ ముక్కలు జస్ట్ ఒక 90% మునిగే వరకు వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత కారంలో మనకి ఏంటంటే ఉప్పు అనేది ఇఫ్ ఇన్ కేస్ ఊర్లో ఉండే వాళ్ళకైతే కానీ డైరెక్ట్ ఉప్పుతో కొట్టిస్తారు. అండ్ మనకి ఇక్కడ ప్యాకెట్ల కారం కాబట్టి దాంతోపాటు ఏంటంటే దాని తగ్గట్టుగా నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మనకు 5 to 10 మినిట్స్ వరకు అయితే ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వాటర్ అనేది మనకు ఇంకే విధంగా చూసుకోవాలి.
ఆ వాటర్ అనేది ఇనికిన తర్వాత మనకు ముక్కలకు అనేది బాగా ఉడుకుతుంది అనమాట. అండ్ వాటర్ ఇనికిన తర్వాత ఏంటంటే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఆయిల్ అనేది వచ్చిన తర్వాత ఏంటంటే మనకు వాటర్ అనేది మొత్తం కూడా ముక్కలుగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి మనకు గరం మసాలా ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం కలపెట్టుకొని ఉంచుకోవాలి. అలా ఫైనల్గా వచ్చేసేపటికి మనకి ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర అనేది మనకు 1/2 kg తగ్గట్టు కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అనేది మనకు చేసుకున్నామో. మీరు కూడా బ్యాచిలర్గా మీరు సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట కర్రీ అనేది. అండ్ ఫైనల్గా అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఎవరికైతే ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.